ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నానికి ఒక ఇంపార్టెంట్ హైవే అయిన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే కన్స్ట్రక్షన్ స్టాటస్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నానికి ఒక కొత్త హైవే అయితే వేస్తున్నారు. ఆ హైవే ద్వారా మనం ఎన్ఏడి నుంచి సబ్బవరం చాలా ఈజీగా చేరుకోవచ్చు. ఆ హైవే గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆ హైవేనే మన సబ్బవరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ హైవే శీలానగర్ నుంచి సబ్బవరం వరకు ఉంటుంది. ఈ హైవేలో మనం ఏం చూడబోతున్నాం అంటే, ఎగ్జాక్ట్ గా మన సబ్బవరం కదా, సబ్బవరం దగ్గర ఎలాంటి వర్క్ జరిగింది అండ్ అలాగే సబ్బవరం నుంచి టువర్డ్స్ మన శీలానగర్ వైపు ఏం వర్క్ జరుగుతుంది, ఈ అలైన్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఈ అలైన్మెంట్ లో ఎలాంటి వర్క్ జరిగిందా లేదా, ఈ విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం. మరి ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఎన్ఐడికి ఎలా కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం మ్యాప్లోకి వెళ్ళాలి. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలా మ్యాప్లో మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. ఇదే సబ్బవరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఇది మన సబ్బవరం అనమాట. సబ్బవరం దగ్గర నేషనల్ 16 తోటి ఈ హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన శీలానగర్ దాకా వస్తుంది. శీలానగర్ నుంచి అలా డైరెక్ట్గా పోర్ట్ వరకు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే మీకు నేను చూపించాను, మళ్ళీ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఈ వీడియోలో మనం క్లియర్ ఎక్కడ చూస్తామంటే విజువల్స్ ఇదిగోండి, సబ్బవరం కదా, ఈ ఏరియాలోని ఇంటర్చేంజ్ అని చూసారా, ఇలా ఉంటుంది డబుల్ ట్రంప్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ దగ్గర వర్క్స్ని చూస్తాం ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలాగే ఇక్కడ మనకి రెడ్ కలర్ లైన్ కనబడుతుంది చూసారా, ఇదే అలైన్మెంట్ అనమాట. మన సబ్బవరంతో స్టార్ట్ అవుతుంది. సబ్బవరం నుంచి మన అమృతాపురం కదా, అమృతాపురం పక్క నుంచి అలా ముందుకు వెళ్తుంది. అక్కడ నుంచి చింతకొట్ల, తర్వాత జర్రిపోతులపాలెం, అలా మన పెదనరం ఉంది కదా, పెదనరకి ముందు నుంచే వెళ్తుంది అనమాట. ఆ పెదనరం నుంచి అలా డైరెక్ట్గా వెళ్ళి మన శీలానగర్ దగ్గర ఒక ఫ్లైఓవర్లో ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయటకి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చెన్నై కోల్కతా హైవే ఉంది. ఈ హైవేతో ఒక ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి డైరెక్ట్గా పోర్ట్ కనెక్టింగ్ హైవేలో కనెక్ట్ అవుతుంది. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే డైరెక్ట్గా వెళ్ళి ఇలా మన పోర్ట్కి అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో పోర్ట్ రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో కూడా అప్కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనమైతే చాలా క్లియర్గా ఈ సబ్బవరం దగ్గర వర్క్ని చూసేద్దాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చాలా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ హైవే ఎన్ఐడికి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇటు గాజువాక్ ఎలా కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే అటు పోర్ట్ కి ఎలా కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే మన శీలానగర్కి ఎలా కనెక్ట్ అవుతున్న విషయాలన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా చెప్పాను. సో ఇప్పుడు మీకైతే క్లియర్ గా సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్స్ అండ్ అలాగే అటువైపు అలైన్మెంట్ ఎలా వెళ్తుందో, ఆ అలైన్మెంట్ వెళ్ళే వే ఎలా ఉందో మీకు క్లియర్ గా చూపించబోతున్నాను. మరి వెళ్దాం విజువల్ చూడడానికి. చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇది నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా హైవే. ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ చూస్తున్నాం అంటే మన సబ్బవరం బైపాస్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు చూస్తున్నాం అంటే ఇక్కడ నుంచే మన సబ్బవరం శీలానగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. ఈ హైవే వల్ల మనం టువర్డ్స్ ఎన్ఏడి కానీ టువర్డ్స్ గాజువాక్ కానీ ఈజీగా వెళ్ళొచ్చు. మొత్తం ఈ హైవే 12.48 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అంటే అరౌండ్ ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 13 కిలోమీటర్లు కూడా 6 లేన్ యాక్సెస్ కంట్రోల్ అయితే ఉంటుంది. అలా ఉండడం వల్ల మనం ఈజీగా మన సబ్బవరం నుంచి శీలానగర్కి ఈజీగా చేరుకోవచ్చు. తర్వాత అటు పోర్టుకి వెళ్ళాలన్నా పోర్ట్ కనెక్టింగ్ హైవేలో వెళ్ళొచ్చు, ఇటు ఎన్ఐడి వెళ్ళాలన్నా మన శీలానగర్ నుంచి డైరెక్ట్గా ఎన్ఐడి వెళ్ళొచ్చు, అలానే శీలానగర్ నుంచి టువర్డ్స్ మన అనకాపల్లి వైపు కూడా వెళ్ళొచ్చు. అప్పుడు మ్యాక్సిమం మన హెవీ వెహికల్స్ అన్నీ ఉన్నాయి కదా, హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో వెళ్తాయి. అప్పుడు సిటీలో ట్రాఫిక్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన గాజువాక్లో ఎలాంటి ట్రాఫిక్ ఉంటుందో తెలుసు కదా, ఆ ట్రాఫిక్ కంప్లీట్గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి హెవీ వెహికల్స్ రాకుండా ఓన్లీ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇంకా లోకల్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం తిరిగితే అక్కడ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది అయితే సబ్బవరం దగ్గర, ఇక్కడ నేను మీకు మ్యాప్లో చూపించినట్టుగానే డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ కోసం మనం అబ్జర్వ్ చేయొచ్చు, అటువైపు ఒక ఫ్లైఓవర్ అనేది కట్టుంచారు, ఇంకా ఇటువైపు వర్కేజ్ జరగాలి. మొత్తం ఇక్కడ జరుగుతున్న వర్క్ అయితే లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ని మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నా ప్రీవియస్ వీడియో మీరు చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి చాలా వరకు వర్క్ ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే
ఇంతకుముందు మన వీడియోలో చూసినప్పుడు మనకి కంప్లీట్గా ఇక్కడ లెవెలింగ్ జరగలేదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా వరకు లెవెలింగ్ వర్క్ జరిగింది. అండ్ అలాగే అటువైపు అంటే టువర్డ్స్ మన నరవ వైపు అలైన్మెంట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్ళి అలా నరవ వైపు వెళ్తున్న అలైన్మెంట్ అయితే చూద్దాం. దాన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ అలైన్మెంట్ ఎలా వెళ్తుంది అనేది. తర్వాత మీకు నేను మ్యాప్ వీల్ ఎలా చూపించాను మ్యాక్సిమం అలానే ఉంటుంది అలైన్మెంట్ అయితే. అండ్ కంప్లీట్గా నరవ దగ్గరలో కూడా ఈ వర్క్ ఎలా జరుగుతుందో నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అలా నేను చూపించాలంటే ఈ వీడియోకి మంచి రీచ్ రావాలి. ఆ రీచ్ మరి ఇంకా చాలా వీడియోలు చేయాలని ఎంకరేజ్మెంట్ వచ్చేలా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి కొండ పక్క నుంచి అలైన్మెంట్ వెళ్తుంది. ఆ ముందు మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా అలైన్మెంట్ అయితే ఆ విధంగా వెళ్ళి అలా నరవ ముందు నుంచి కట్ అవుతుంది. సో మనం చూస్తున్నాం కదా చాలా క్లియర్గా అలైన్మెంట్ మనకు కనిపిస్తుంది అనమాట. సో మొత్తం మనకి పచ్చని చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంది. అక్కడక్కడ పంట పొలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల మనకి మేఘదిరిగడ్డ రిజర్వర్ కనబట్టలే, కానీ ఆ చిన్న కొండ ఉంది కదా ఆ చిన్న కొండకి అటువైపు మేఘదిరిగడ్డ రిజర్వర్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారా, మీకైతే అలైన్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ అలైన్మెంట్లోనే డైరెక్ట్గా ఈ హైవే అయితే వెళ్తుంది. కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ 6 లేన్ హైవే ఇది. ఈ హైవే కానీ కంప్లీట్ అయిందంటే చాలా వరకు మన విశాఖపట్నంలో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. అలానే చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలు తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే వెహికల్స్ అన్నీ కూడా హెవీ వెహికల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ హైవేలోనే వెళ్తాయి. ఈ హైవేలో వెళ్ళేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ బైకర్స్ ఒకవేళ ఈ హైవేలో అలో చేస్తే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మనం అయితే వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళి అక్కడ చూస్తున్నాం కదా ఇంటర్చేంజ్, ఆ ఇంటర్చేంజ్ ద్వారా ఎలాంటి వర్క్ జరుగుతుందో ఇంకా క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనకి కొండ ఉంది, కొండ పక్క నుంచి ఈ హైవే అయితే వెళ్తుంది. లెఫ్ట్లో మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా NH16 వెళ్తున్న వే అయితే కనిపిస్తుంది. తర్వాత మనం చూస్తున్నాం కదా ఈ దగ్గర మనకు ఒక ఫ్లైఓవర్ సగం దాకా ఆగిపోయింది. ఈ ఫ్లైఓవర్ గురించి చాలా డౌట్లు చాలా మందికి వచ్చాయి స్టార్టింగ్లోని. మ్యాక్సిమం ఈ వీడియో తోటి అండ్ అలాగే మ్యాప్లో చూపించాయి కదా దాని ద్వారా ఆ డౌట్స్ని క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే దానికి సరైన సమాధానం నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్గా లెవెలింగ్ వర్క్ జరిగింది. ఆ వర్క్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ అటువైపు కూడా లెవెలింగ్ వర్క్ జరుగుతుంది. దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్గా మీకు అయితే నేను చూపిస్తాను. ఈ హైవే వీడియోస్ అన్ని షూట్ చేయడం కోసం మనం అంతా ఇంత కష్టపడట్లేదు. ఇటు వరంగల్, ఖమ్మం, తర్వాత విజయవాడ ఇంకా చాలా చోట్ల తిరిగి అన్ని హైవే వీడియోస్ కవర్ చేస్తున్నాను. అలాగే సిటీ డెవలప్మెంట్స్ కూడా కవర్ చేస్తున్నాను. మీ సపోర్ట్ ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువగా కవర్ చేయగలుగుతాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఈ ప్లేస్లో కూడా వర్క్ అనేది జరుగుతుంది. అక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ లెవెలింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఒక ట్రక్ అయితే మొత్తం ఫ్లై యాష్ని తీసుకొస్తుంది. ఫ్లై యాష్ని తీసుకొచ్చి అక్కడైతే వస్తుంది. దాన్ని ఆ ఎక్స్ట్రాక్టర్ మొత్తం అంతా కూడా అటు ఇటు మొత్తం సర్దేస్తుంది. తర్వాత కాంపాక్షన్ జరుగుతుంది. మనం చూసుకోవచ్చు వరుసగా ఎన్ని ట్రక్లు ఉన్నాయో. చాలా వరకు మనకి 10 నుంచి 15 ట్రక్లు అయితే అక్కడ ఆగున్నాయి. మొత్తం ఫ్లై యాష్తో ఫిల్ అయ్యి ఉన్నవి. ఆ ఫ్లై యాష్ మొత్తాన్ని అక్కడ ఫిల్ చేసి కంప్లీట్గా దాన్ని క్లోజ్ చేసి దానిపైన కాంపాక్షన్ చేసి పైన రోడ్ అయితే వేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒకవైపు ఆ ఎక్స్ట్రాక్టర్ ఉంది కదా అది మనకి కంప్లీట్గా అటువైపు ఇటువైపు సర్దుతుంది. అండ్ రైట్ సైడ్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ ట్రక్ కాస్త మనకి అక్కడ ఫ్లై యాష్ తీసుకొచ్చింది కదా ఆ ఫ్లై యాష్ని అన్లోడ్ చేస్తుంది. అది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. తర్వాత మనం చూస్తున్నాం కదా కంప్లీట్గా మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కరెంటింగ్ హైవేలోని సబ్బవరం దగ్గర వర్క్స్ని అయితే చాలా క్లియర్గా చూసాం. అండ్ అప్కమింగ్ వీడియోలో మీకు నరో దగ్గర కూడా ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ మధ్యలో అలైన్మెంట్ ఎలా వెళ్తుంది అండ్ అలానే శీలనగర్ దగ్గర ఎలా కనెక్ట్ అవుతుంది హైవే, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేద్దామా? మీకు అర్థమైందా? ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనలీ మీకైతే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవేలో ఎగ్జాక్ట్ గా ఏం వర్క్ జరుగుతుంది, సబ్బవరం దగ్గర ఇంటర్చేంజ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అండ్ అలాగే ఈ పోర్ట్ కనెక్టింగ్ హైవే ఎలా కనెక్ట్ అవుతుంది, ఎన్ఐడికి ఎలా కనెక్ట్ అవుతుంది, ఇటు గాజుకి ఎలా కనెక్ట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి మనం ఈజీగా ఈ హైవేకి ఎలా రాగలం అండ్ అలాగే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళగలుగుతాం, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనది వీడియోని ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే
ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయినా ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాబాయ్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్.